Often. వెల్కమ్ బ్యాక్ టు తాడిపత్రి ఫుడ్ వెరైటీస్. టుడే వచ్చేసి నేను పాకం పప్పు చూపిస్తున్నానండి. అది కూడా షుగర్ సిరప్తో. చాలామంది గులాబ్ జామ్ తయారు చేస్తూ ఉంటారు, అప్పుడు పాకు మిగిలిపోయి ఉంటుంది కదా. నేను వచ్చేసి ఆ పాకుతోనే పాకం పప్పు చేస్తున్నానండి, వేస్ట్ చేయకుండా. అది ఎలానో లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. ఇది లూజ్గా ఉంటుంది కదండి, పాకు గట్టికి కావాలి. కొద్దిగా వాటర్లో వేస్తానే బాల్ మాగా రావాలి. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి అది ఎలా రావాలి అని. నీళ్ళల్లో కలిసిపోకూడదు ఈ పాకు అనేది, కొద్దిగా టైం పడుతుంది. గులాబ్ జామ్ పాకు కొద్దిగా నీళ్ళగా ఉంటుంది కాబట్టి చూడండి, నీళ్ళల్లో వేస్తూనే అలా కలిసిపోకూడదు. 10 మినిట్స్ తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. పాకు వచ్చేసిందండి. వాటర్లో వేస్తూనే చూడండి అలా అయిపోయింది. మనకు సౌండ్ కూడా వస్తుంది అది పాకు వచ్చిందా లేదా అని. వాటర్లో తీసుకొని ఇలా కప్పుకి వేసి కొడితే ఇప్పుడు వచ్చేసిందండి. నేను వచ్చేసి మీకు క్లిప్ చూపించడం మర్చిపోయాను, గ్రౌండ్ నట్స్ కలపడము. లాస్ట్లో పాకం పప్పు ఎలా తయారైందో మీకు చూపిస్తానండి. గ్రౌండ్ నట్స్ను ఆల్రెడీ నేను వేయించి పెట్టుకున్నాను, క్లిప్ మీకు చూపించలేదు. యాడ్ చేసేది కూడా చూపించలేదండి. లాస్ట్లో ఎలా తయారయ్యాయో మీకు ఇప్పుడు చూపిస్తాను. చాలా టేస్టీగా వచ్చాయండి. మా పిల్లోడు కూడా చాలా బాగా తింటున్నాడు. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోతో మరీ కలుద్దాం.